ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార హోరు అభ్యర్థులు మాత్రం పెద్ద ఎత్తున గ్రామాల్లో తిరుగుతూ ఎండను సైతం లెక్క చేయనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే కదిరి తెలుగుదేశం అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్ భారీ ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు ఉంది? కందుకుంట వెంకటప్రసాద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్? ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? మొత్తం మీద అయితే ఎండను సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు ఈ టెంపరేచర్లో 43 ఉంటుంది నాకు తెలిసి. 43 డిగ్రీల సెంటీగ్రేడ్లో వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారంటేనే ప్రజల స్పందన ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ఒక కదిరి నియోజకవర్గంలో కాదు, ఈ కదిరి నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపల్లా, జగన్ అంతం మా పంతం అనే నినాదంతోనే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ముందుకు పోతా ఉన్నారు. అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు. దీనికి ప్రత్యేకంగా ఒక నియోజకవర్గము, ఒక ప్రాంతము, ఒక రాయలసీమ, కోస్తా అని లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు తలెత్తినాయి. ఎందుకంటే 4 సంవత్సరాల 10 నెలల్లో ఒక రాక్షస ప్రభుత్వాన్ని, రాక్షస పరిపాలనని చవిచూసినటువంటి ప్రజలు అసహించుకుంటున్నారు, తిరస్కరించాలని సిద్ధంగా ఉన్నారు. సార్, ముఖ్యంగా ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులు ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైసీపీ నాయకులు గంట పథకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, నాయకులు చెప్తున్నారు ఇంటికే పరిమితం చేయబోతున్నారని. ఇదంతా జరిగే పనే కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తున్నారు. మామూలుగా ఎవరైనా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే సినిమా సూపర్ డూపర్ హిట్, ఆయన జీవితం మారిపోతుందని సినిమా ప్రొడ్యూస్ చేస్తాడు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒకసారి అధికారం, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధినేత ఎవరైనా కూడా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఈ మాటలు సర్వసాధారణము. ఈ రోజున వై నాట్ 175 అనేది అడుగంటిపోయింది, గొంతెండిపోయింది. పాపం ఈ రాష్ట్రంలో ప్రజలకు నీళ్లు లేక, తాగునీళ్ళు లేక గొంతెండిపోతా అంటే జగన్మోహన్ రెడ్డికి వై నాట్ 175 పలకలేక గొంతెండిపోయినటువంటి పరిస్థితి. మరి వై నాట్ 175 నుంచి మేము అధికారం లేకొస్తామనే పరిస్థితిలోకి వచ్చినాడంటేనే నైతికంగా ఓటమి నొప్పుకున్నాడు. ఇది వాస్తవం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. భవిష్యత్తులో ప్రజలు తరిమి కొడతారు మమ్మల్ని. ఈ రకమైనటువంటి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోతే గత మేనిఫెస్టోలోనే చేసినటువంటి నవరత్నాలకే గతి లేదు. నవరత్నాలు ప్లస్, నవరత్నాలు డబుల్ ప్లస్ 2.0 అని చెప్తే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఓటమి తథ్యం అనే ఆలోచనతోనే ఉన్నారు. అది దినాలు లెక్క పెడతాన్నారు. బహుశా ఇంకో 10 రోజులు, 13వ రోజున 11వ రోజున జరిగిపోయి ఉంటుంది. టయానికి ఒక హాఫ్ వే త్రూ అయి ఉంటుంది. ఆ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ప్రజలు వాళ్ళ నిర్ణయం చెప్తారు. రేపు నెలలో అది ఫలితాలు వెలువడతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాదు, జైలుకు పరిమితమవుతాడు. సార్, ఫైనల్గా సార్, సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కానీ సునీత కామెంట్స్ చేస్తున్నటువంటి అంశాన్ని మీరు ఎలా చూస్తారు? నేను కాదు ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి. మమ్మల్ని మామూలుగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటారంటే మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను. మొన్న ఒకరు వచ్చి మీ వాళ్ళు అడిగితే, నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నా కూడా నేను ఎవరి మీద అయితే పోటీ చేసినాడో ఆ మనిషి నా మీద సుప్రీంకోర్టులో ఒక పిల్లి ఇచ్చినాడు, ఒక ఎస్ఎల్పీ ఇచ్చినాడు. పదే ప్రెస్ మీట్లో కడిగిన ముత్యం మాదిరిరా గౌరవిస్తామంటాం అంటే నేనే కోర్టుని అడిగి నా కేసులో తీర్పు చెప్పమని అడిగిన. ఆ దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. రెండోది, ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడు మాట్లాడతారే మాకు సిగ్గా అనిపిస్తుంది. ఈ రోజున ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు నాకు 2+2 పిఎస్ఓలు ఇచ్చినారు. నిన్నటి రోజున నాకు పిఎస్ఓల్ని పంపించింది పోలీస్ స్టేషన్ నుంచి డిపార్ట్మెంటు. నేను తిప్పి పంపిన. ఎందుకంటే గన్మెన్ లేకుండా నువ్వు తిరుగు అని చెప్పి ఆయన నన్ను ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. స్టిల్ ఐ స్టాండ్ బై ఇట్. నాకు ఆ రకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వచ్చే వరకు కూడా నాకు గన్మెన్లు అవసరం లేదనే దూరంతోనే తిప్పి పంపిన. మరి జగన్మోహన్ రెడ్డి మేము ఇంత నిబద్ధతతో ప్రజలకు సమాధానంగా ఉండాలా. ప్రజలు ప్రశ్నిస్తే మనల్ని అసహించుకుంటారు తప్పు చేస్తే, లేదంటే వాడు ప్రశ్నిస్తా ఉన్నాడు దానికి సమాధానంగా మన చర్యలు ఉండాలా, నోటితో కాకుండానే ఆలోచన చేసేటువంటి చిన్న స్థాయి నాయకుడిని నేను. ఆయనతో పోలిస్తే ఒక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తిని. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో 2 చెల్లులు కూడా నువ్వు హత్య చేసినావు, నువ్వు ఒక కూనికోరు, నువ్వు హత్య చేసినటువంటి నేరగాళ్ళకి నువ్వు షెల్టర్ ఇస్తాన్నావు అంటే నిస్సిగ్గుగా క్లీన్ చిట్టు ఒక పబ్లిక్ మీటింగ్లో అవినాష్ రెడ్డిని నేను నమ్ముతాడా దేవుడికి తెలుసు అంటాడు. దేవుడు కనపడ్డు, దేవుడు వినపడ్డు, అదే ఆయన నమ్మకం. మామూలుగా వాళ్ళ నాయన్ని మామూలుగా రాత్రులు ఎప్పుడో మాట్లాడతాడంట. ఆ రకంగా ఏమైనా అభూత కల్పనలు సృష్టించుకొని ఆయనే ఒక ప్రపంచాన్ని ఆవిష్కరించుకొని ఆ ప్రపంచంలో అవినాష్ రెడ్డి ఒక
నిర్దోషి అని ఆయనే నమ్మేసి ఆయన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే రోజుల్లో చట్టం నుంచి పారిపోలేరు. చెల్లెళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తాడు. ఆడవాళ్ళ ఉసురు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి. అందులో నీ ఇంటి ఆడబిడ్డలు మాట్లాడే మాటలు వాళ్ళ ఉసురు ఊరికే పోతుందని అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ ప్రజానీకం కంటే ముందు నీ ఆడబిడ్డలు పెడుతున్నటువంటి శాపనార్థాలకే నువ్వు కొట్టుకుపోతావు, తుడిచిపెట్టుకుపోతావు అనేది వాస్తవం అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీ అభ్యర్థి పార్థసారథి గారు ఉన్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఏం చెప్తారు పార్థసారథి గారు ఇక్కడ? ఎందుకంటే భారీ ఎత్తున ప్రజల్లో కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సార్ మొత్తం మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు సార్? మీ పార్టీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది, వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది, ఏం చెప్తారు సార్? మా మేనిఫెస్టో పేలింది, అదే వైఎస్ఆర్ మేనిఫెస్టో పేలిపోయింది. మాది వాస్తవానికి దగ్గరగా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకి అన్ని ఫలాలు అందించాలన్నటువంటి ఒక మంచి ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ చెప్పింది చేసేటువంటి వ్యక్తి. సంపద సృష్టించి ఆ సంపదని సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మా పార్టీ అంటేనే సంక్షేమ అభివృద్ధికి కారకుడు ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు 83లో అధికారంలోకి రాకుండా మునుపు ఎన్నికల మేనిఫెస్టోలో ₹2 కిలో బియ్యం అయితేనేమి, పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, చీరా దోవత అయితేనేమి, ఆ రోజు పెన్షన్ పథకం కూడా ఈ దేశంలోనే ఫస్ట్ టైం పెన్షన్ పథకం ఇచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి మా నక్కకి నాగలోకానికి తేడా ఎంత ఉందో మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా ఉంది. తప్పనిసరిగా ఈ ఫలాలన్నీ కూడా ఏవైతే నిన్న ప్రకటించారో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు జనం. సార్ ఏం చెప్తారు సార్? అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు క్యాన్వాస్లో తిరుగుతున్నారు, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? ఇప్పుడు సూపర్ 6 ఎట్లా మేము ప్రకటించామో ఈ 7 నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంట్ అభ్యర్థి కానీ 7 మంది శాసనసభ్యులు కానీ ఉమ్మడి అభ్యర్థులు ఎన్డీఏలో ఏదైతే నిర్ణయించారో వాళ్ళందరూ కూడా మంచి మెజార్టీతో రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కందుకుంట ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. కదిరి తెలుగుదేశం అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్, మరి పార్లమెంట్ అభ్యర్థి వీకే పార్థసారథి చెప్తున్నాడు. ముఖ్యంగా ఏదైతే ఉందో రానున్న ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు భారీ విజయం సాధించబోతున్నారని, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా సొంత ఇంటిలో చెల్లెలు తమ ఆక్రోశాన్ని వెళ్ళకపోతే మొత్తం మీద అయితే మాత్రం దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు అని కందుకుంట వెంకటప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కాబోతున్నాడని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అత్యధిక సీట్లతో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV అనంతపురం.